హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో ఇవాళ వీడియోలో నేను మీకు ఎవరిదైనా బర్త్డే ఉంటే వాళ్ళ పేరుతో మనం సాంగ్ ఎలా క్రియేట్ చేస్తామో ఆన్లైన్లో అనేది చూపిస్తాను. సో సపోజ్ అనుకోండి మీ ఫ్రెండ్ బర్త్డేనో లేదా మీ రిలేటివ్స్ బర్త్డేనో లేదా మీ బర్త్డేనో ఉంటే దానికోసం పర్టికులర్గా మనం సాంగ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ సాంగ్లో మన పేరు వచ్చేలా ఎలా చేయాలనేది ఇవాళ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసేసేయండి. ఇంకా మనం టాపిక్లోకి ముందుకెళ్దాం. సో ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది అయితే ఉంటుంది మనకి, వన్ హ్యాపీ బర్త్డే అనేసి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి రావచ్చు. సో ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనము వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మొబైల్లో కూడా లేదా కంప్యూటర్లో కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చాలా పేర్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ A to Z అనేసి ఇక్కడ ఇచ్చున్నారు. సో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ నా పేరు ఇమ్రాన్, నేను ఇమ్రాన్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తాను అనమాట. మీరు కూడా ఈ విధంగా సెర్చ్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇమ్రాన్ అనేసి వస్తుంది కదా. సో నా పేరు అయితే ఇక్కడ ఉంది. ఇమ్రాన్ అనే ఆప్షన్ మీద నేను ఏం చేస్తాను, క్లిక్ చేస్తాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్లే బర్త్డే సాంగ్, డౌన్లోడ్ సాంగ్ అని. ఓకేనా, ఈ సాంగ్ని ఈమెయిల్ చేయొచ్చు అనమాట. సపోజ్ మీ ఫ్రెండ్ బర్త్డే, మీ ఫ్రెండ్కి ఈమెయిల్ పంపించాలంటే మీరు ఈమెయిల్ కూడా చేయొచ్చు. లేదంటే SMS టెక్స్ట్ ద్వారా కూడా ఒక లింక్ మీకు జనరేట్ అవుతుంది, అది చేసేసి పంపించేశారంటే వాళ్ళకి, అక్కడ వాళ్ళు ఆ సాంగ్ని వినొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి ఈ ప్లే బర్త్డే సాంగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నా పేరుతో బర్త్డే సాంగ్ అనేది ప్లే అవుతుంది. Happy birthday, happy birthday, Imran, happy. సో విన్నారు కదా, హ్యాపీ బర్త్డే ఇమ్రాన్ అనేసి సాంగ్ అయితే వస్తుంది. సో 1 minute 8 seconds అయితే ఈ సాంగ్ అనేది కంటిన్యూగా ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏ పేరైనా సపోజ్ అనుకుందాం మహేష్ అని నేను టైప్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి మహేష్ అనే పేరుతో వచ్చింది. దీని మీద క్లిక్ చేసామంటే ఇంకా ఇక్కడ సో ఈ పేరుతో కూడా మనం సాంగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో విన్నారు కదా, సో మ్యాక్సిమం 80 to 90% ప్రతి ఒక్కళ్ళ పేరు అయితే ఇక్కడ ఉంటుంది. మీరు జస్ట్ పేరుని ఇక్కడ నుంచి సెర్చ్ ఆప్షన్ ద్వారా సెర్చ్ చేసి ఆ పేరు మీద క్లిక్ చేసి మీరు బర్త్డే సాంగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే బర్త్డే సాంగ్ ఒకటే ఉంటుంది, జస్ట్ పేరు మాత్రమే చేంజ్ అవుతుంది. సాంగ్ అయితే ప్రతి ఒక పేరుకి ఒకేలాగా మనకి వస్తుంది అన్నమాట, సాంగ్ అయితే మారదు. సో ఈ విధంగా మనము సాంగ్ని చూసుకోవచ్చు, ఇంకా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో సపోజ్ అనుకోండి ఈ సాంగ్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ సాంగ్ ఆండ్రాయిడ్ ఓన్లీ అని ఉంది. నేను కంప్యూటర్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి యారో మార్క్ మీద క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న క్యాప్చాని నేను టైప్ చేయాలన్నమాట. ఓకేనా, చేసిన తర్వాత ఇక్కడ సాంగ్ అయితే చూడండి డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగా సాంగ్ని మీరు కంప్యూటర్లో లేదా ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తుంటే ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మీరు సాంగ్ అనేది బర్త్డే సాంగ్ మీ పేరుతో మీ ఫ్రెండ్స్ పేరుతో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మనము మన పేరుతో బర్త్డే సాంగ్ని ఆన్లైన్ ద్వారా ఈజీగా ఎలా క్రియేట్ చేసుకుంటామనేసి. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిందంతా బాగా అర్థమైంది ఆశిస్తున్నాను. వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో అయితే ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.